అంశము మనుష్య కుమారుని రాక. మనుష్య కుమారుని రాక. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనములో ఈ వాక్యం రాయబడి ఉంది. మార్కు సువార్త 13వ అధ్యాయము 24, 27 వచనాల్లో కూడా వ్రాయబడి ఉంది. లూకా సువార్త 21వ అధ్యాయము 25 నుంచి 28 వచనాల్లో వ్రాయబడినటువంటి ఈ మాటలు. ఇప్పుడు మనం చదివేది మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనంలో ఉన్నది. ఆ రోజు శ్రమలు ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు కాంతి ఇవ్వడు, ఆకాశము నుండి నక్షత్రాలు రాలుతాయి, ఆకాశంలోని శక్తులు కదిలిపోతాయి. మనుష్య కుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూమి మీద ఉన్న సకల జనులు విలపిస్తారు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై రావడం మీరు చూస్తారు. ఆయన తన దూతలను గొప్ప బోరతో పంపుతాడు. ఆయన ఏర్పరచుకున్న వారిని ఆకాశం ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి జనులు పోగు చేస్తారు. కాబట్టి పోగు చేసినటువంటి జనము యేసే దేవుడని ఒప్పుకుంటారు. ఆకాశమందలి శక్తులు కదిలింపబడతాయి. సూర్యుడు చీకటైపోతాడు, సూర్యుడు రక్తముగా మారిపోతాడు, చంద్రుడు చీకటైపోతాడు అన్నాడు. కాబట్టి ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అని ప్రభువు కోరుతున్నాడు. కనుక మనం ఎల్లప్పుడూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మెలకువగా ఉండి ప్రార్థించే బిడ్డలుగా ఉందాం. ఆమేన్.